ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మావోయిస్టుల పేరుతోటి ఒక లేఖ సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. విప్లవ్ పేరుతో తెలంగాణ మావోయిస్ట్ ఇన్ఛార్జ్ విప్లవ్ పేరుతో ఒక లేఖ కీలకంగా మారింది. ఆ లేఖలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే హిడ్మా మరణం మీద అనేక రకాల అనుమానాన్ని దాంట్లో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే హిడ్మా మరణానికి కారకుడు అనేటువంటి కారణం చేత బీజాపూర్లో ఒక కాంట్రాక్టర్ని మావోయిస్టులు మట్టుబెట్టారు. ఆ విషయాన్ని లేఖలో పొందుపరిచారు వాళ్ళే ఆ లేఖలో. తర్వాత అసలు కారకుడు దుర్గా ప్రసాద్, ఎవరితోనూ చల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు, భద్రాచలం దగ్గర చల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు. టీపీసీసీలో కూడా పదవి ఉంది, అతనికి పదవి ఉన్నట్టుగా తెలుస్తోంది దుర్గాప్రసాద్కి. ఇతను హిడ్మాని ట్రాప్ చేసి అనారోగ్య కారణాలతో బాధపడుతున్న హిడ్మాని ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తామని చెప్పి కారు ఎక్కించుకొని దుర్గాప్రసాద్ కారు పెట్టాడట. ఆ కారు పెట్టి ఆ కారు వెళుతున్నటువంటి మార్గ మధ్యాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పాడు, ఏపీ పోలీస్కి అప్పచెప్పాడు. ఇది విప్లవ్ పేరుతో రాసిన లేఖలో వచ్చినటువంటి సమాచారం. హిడ్మాని ట్రాప్ చేసి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తామని చెప్పేసి కారులో ఎక్కించుకొని ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ సమాచారాన్ని ఏపీ పోలీసులకు ఇచ్చి పట్టించారు. పట్టించి చంపేసి దాన్ని ఎన్కౌంటర్గా మార్చారు. ఇది మావోయిస్టుల ప్రధాన ఆరోపణ. గతంలో కూడా, ఇప్పుడంటే విప్లవ్ పేరుతో లేఖ రిలీజ్ అని, కానీ గతంలో ఆజాద్ పేరుతో లేఖ రిలీజ్ అవుతుండే. ఆజాద్ పేరుతో లేఖ రిలీజ్ అవుతుండే. ఈ ఆజాద్ పేరుతో రిలీజ్ అయిన లేఖల్లో కూడా గతంలో ఇలాంటి అంశాలు, అప్పుడు దుర్గాప్రసాద్ అనే పేరు బయట పెట్టలేదు, కానీ ఇలాంటి అంశాలను హిడ్మా మరణం మీద రకరకాల అనుమానాన్ని వ్యక్తం చేస్తూ లేఖలు విడుదల చేశారు. హిడ్మా మరణానికి కారకులైన వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి కూడా గతంలో వార్నింగ్స్ ఇచ్చారు. బీజాపూర్లో ఒక కాంట్రాక్టర్ని ఆ రకంగానే మట్టు పెట్టామని కూడా మావోయిస్టులు చెప్పారు. ఇప్పుడు నల్లప్ప దుర్గాప్రసాద్ చల్ల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీలో కూడా అతనికి ఏదో పదవి ఉన్నటువంటి విషయం తెలియవస్తూ ఉంది. అతనే ట్రాప్ చేసి ఆ రోజు హిడ్నాని ట్రాప్ చేసి ఇలా చేశాడనేటువంటిది వాళ్ళ బలమైన అనుమానం. దుర్గాప్రసాద్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. గతంలో ఇదే దుర్గాప్రసాద్కి మావోయిస్టులు ప్రాణభిక్ష పెట్టారట. మేము ప్రాణభిక్ష పెట్టాము, కానీ ఆయన మాకు ప్రాణహాని తలపెట్టాడు, కాబట్టి అలాంటి వ్యక్తిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ఉద్యమానికి ద్రోహం చేశాడు, అతని పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వంలో అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఆపలేని వ్యక్తి అతను. మావోయిస్టులని ఏదో పట్టించి మావోయిస్టులు తప్పు చేస్తున్నారని చిత్రిస్తున్నారు కదా, కానీ వీళ్ళ హయాంలో ఈ దుర్గాప్రసాద్ ఉండేటువంటి ఏరియాలో ఒక హత్య జరిగింది, దానికి ఇతను కారకుడు, మరి ఇతను ఆపగలిగాడా? ఇలా అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఏది ఏమైనా దుర్గాప్రసాద్ని టార్గెట్ చేస్తూ విప్లవ్ పేరుతో లేఖ విడుదలైంది. ఆ హిడ్మాని ట్రాప్ చేసి ఏపీ పోలీసులకు అప్పచెప్పి చంపేసి ఎన్కౌంటర్గా చిత్రీకరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ లేఖలో కనపడుతూ ఉంది. అందులో హిడ్మా తర్వాత ఆ ప్లేస్లోకి దేవా వెళ్ళారు. హిడ్మానేమో ఎన్కౌంటర్ చేయబడ్డాడు, మీ అందరికీ తెలుసు, ఆంధ్ర మారేడుమిల్లి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో. ఆ ప్లేస్లోకి వెళ్ళిన దేవా నిన్న తెలంగాణ పోలీసులు లొంగిపోయాడు. నిజానికి 30 ఏళ్ళ మావోయిస్ట్ అనుబంధం, 30 ఏళ్ళుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నాడు. ముందుగా అంటే హిడ్మా ప్రభావంతో మావోయిస్ట్ ఉద్యమంలోకి వచ్చాడట. మొదట్లో అన్నాలు తీసపోయి ఇచ్చేవాడట, అంటే గ్రామాల్లో నుంచి అన్నాలు తీసిపోయి అడవుల్లో ఉన్నటువంటి ఈ మావోయిస్టులకి సర్వీస్ చేసేవాడు. తర్వాత గెరిల్లా ఆర్మీలోకి వెళ్ళాడట. గెరిల్లా ఆర్మీ 1లో కమాండర్గా చేరాడట. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి హెడ్గా దేవా నియమితులయ్యారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత నియమితులైనటువంటి నెలల్లోనే దేవా 15 మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అంటే మావోయిస్ట్ ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుగడ సాగించలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క స్టేట్ పోలీస్ కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, విపరీతంగా కూమింగ్ చేస్తూ ఉన్నాయి ఆపరేషన్ కగారు పేరుతోటి. సో
ప్రతి నాయకుడిని వెంటాడి వెంటాడి పట్టుకుంటా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఉద్యమంలో కొనసాగలేని పరిస్థితుల్లో ఎన్డీఏతర ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి, మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీజేపీయేతర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణకు వచ్చి లొంగిపోయారా అనేది చూడాల్సి ఉంది. రేపో ఎల్లుండో తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి దేవా లొంగిబాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియాకి అందించేటువంటి అవకాశం ఉంది. దేవాను కూడా మీడియాకు చూపించేటువంటి అవకాశం ఉంది. దేవాతో లొంగిపోయినటువంటి మావోయిస్టులను కూడా మీడియాకు చూపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మావోయిస్టులు రగిలిపోతూ ఉన్నారు. హిట్మా చనిపోయాడు, దేవా లొంగిపోయాడు. వీటన్నిటికీ కారణం ఖచ్చితంగా హిట్మా మరణం. మావోయిస్టు ఉద్యమంలో కీలక ఎదురు దెబ్బ హిట్మా మరణం. ఇప్పుడు దేవుజీ కూడా తెలంగాణలో ఉన్నాడు, దేవుజీ కూడా లొంగిపోతాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. తెలియదు క్లియర్గా. దేవుజీ లొంగిపోతే ఇక మావోయిస్టు ఉద్యమం ఇక అయిపోయినట్టే లెక్క. అయితే వీళ్ళు లొంగిపోయేలోపే ఈ దుర్గాప్రసాద్ని అంతమందించి లొంగిపోవాలనే ఆలోచనతో ఉన్నారా అనే ఒక అనుమానం ఈ రేఖ వల్ల కలుగుతూ ఉంది. ఒకవేళ దేవుజీ లొంగిపోయాడంటే వాళ్ళ పార్టీ సెక్రటరీ అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతనే లీడర్. ఇప్పుడు దేవుజీయే మావోయిస్ట్ పార్టీకి లీడర్. అతనే లొంగిపోయిన తర్వాత ఇక ఉద్యమం ఎక్కడిది? దశాబ్దాల క్రితం నక్సల్ బరిలో పశ్చిమ బెంగాల్లో ఉద్భవించినటువంటి నక్సలైట్ ఉద్యమం మావోయిస్టు ఉద్యమంగా రూపాంతరం చెంది చివరికి తెలంగాణ గడ్డ మీద దేవుజీ లొంగిబాటుతో ముగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ దేవుజీ కనుక లొంగిపోతే మరి ఈ పరిస్థితుల్లో ఈ మొత్తానికి మావోయిస్టుల్ని సమాచారాన్ని పోలీసులకు అప్పచెప్పటం, వాళ్ళని చంపేయడానికి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పేసి లొంగిపోదామన్న ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? అందుకే ఈ దుర్గాప్రసాద్ పేరుతోటి టార్గెట్ చేస్తూ లేఖను విడుదల చేశారా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి దుర్గాప్రసాద్కి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. సో మావోయిస్టు ఉద్యమం, లొంగుబాట్లు తర్వాత ఈ రేఖ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.